ఫ్యూచర్లో రైల్వే యాక్సిడెంట్లు ఉండవు. ఎందుకు అంటే కవచ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ చేశారు, ట్రయల్ రన్లో ఉంది. ఆ ట్రయల్ రన్లో కూడా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఐఏఎస్ ఆయన ఆధారంలో నడుస్తోంది. ట్రయల్ రన్లో ఆయన రన్లో కూర్చొని ఆ ట్రయల్ రన్ వేశారు. 326 మీటర్స్లో ఆగిపోయింది. అది నిజంగా ఏ రైల్వే మినిస్టర్ చేశారు? ఫెంటాస్టిక్ కదా. సో రైల్వేస్ దాంట్లో కూడా టెండర్లు వేసి వర్క్ కంప్లీట్ చేసి డబ్బులు రాక ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ నష్టపోయేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక్క రోజు లేట్ అయినా దే ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. ఫెంటాస్టిక్ కదా. ఇప్పుడున్న ట్రైన్స్ అన్ని మన ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు నాటి కాలం ట్రైన్స్ ఉన్నాయి, అవన్నీ మార్చాల. ఒక కవచ్ ఇంప్లిమెంట్ చేయాలంటే 1 కిలోమీటర్కి 50 lakhs అవుద్ది. సో ఫండ్స్ ఎక్కువ అలాట్మెంట్ కావాలా నెక్స్ట్ బడ్జెట్ నుంచి రైల్వే సెక్టర్కి. సో రైల్వే సెక్టర్ ఇప్పుడు బాగా పెరిగినాయి, ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నాయి. కొన్ని స్టాక్స్ లాంగ్ రన్ లో ఇంకా పెట్టుకున్నా ఇప్పుడు ఉన్న ట్రైన్స్ అన్ని మార్చేసి అన్ని బుల్లెట్ ట్రైన్స్, అడ్వాన్స్ ట్రైన్స్ వచ్చినాయి అంటే డెఫినెట్ గా సౌకర్యంగా ఉంటుంది, గ్రోత్ ఓరియంటెడ్ ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్స్ లో ఎలా చూస్తామో రైల్వే స్టేషన్స్ కూడా అలా ఉంటాయి. అంత బాగా డెవలప్ చేస్తున్నారు. అంటే కొన్ని స్మార్ట్ సిటీస్ సెలెక్ట్ చేసి వాటిల్లో ఉన్న రైల్వే స్టేషన్ ని బాగా లేటెస్ట్ మోడల్స్ గా తయారు చేస్తున్నారు. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా దానికి అలాట్మెంట్ బాగా చేసింది బడ్జెట్ లో. ఇప్పటికీ ఇది కవచ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంకా ఎక్కువ కావాలి. ఫ్యూచర్ లో ఇంకా బడ్జెట్ అలాట్మెంట్ రైల్వే ఎక్కువ ఉండాలి. సో ఇది చేస్తే డెఫినెట్ గా మనం రోడ్ చేసిన తర్వాతే డెవలప్ అయ్యాం. డెవలపింగ్ కంట్రీలో మనమే హైయెస్ట్ ఉన్నాం. సో ఇట్లా అన్ని కూడా డెవలప్ చేసుకుంటుంటే విల్ బికమ్ థర్డ్ పొజిషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. డెఫినెట్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్. వందే భారత్ ట్రైన్స్ ఇప్పటికీ 112 ఉన్నాయి. ఇంకా 200 to 300 ఇంకా ఆర్డర్ ఇచ్చారు. సో వాటి స్పీడ్ కూడా 180 to 200 కిలోమీటర్స్. అంతకంటే మారిస్తే ట్రాక్ ఇబ్బంది, ఆ ట్రాక్స్ అన్ని మార్చాలి. సో బడ్జెట్ కావాలి. ఇవన్నీ చేసింది ఇంజనీర్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో డెఫినెట్ గా అదే కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న నాయిస్ కంటే 100 లెవెల్ తక్కువ అంట. ఏది బుల్లెట్ ట్రైన్ లో గ్లాస్ ఆఫ్ వాటర్ టేబుల్ మీద పెట్టినా అది వణకలేదు అంత ఇది. సో ఇది మన రేటు కూడా చాలా తక్కువ ఉంది. సో 1500 కిలోమీటర్స్కి 450 రూపీస్. ఇట్లా ఈ ట్రైన్స్ అన్ని మారిస్తే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది, రిటర్న్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి డెఫినెట్ గా లాంగ్ రన్ లో ఇవన్నీ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే రైల్వే స్టాక్స్ లో ఏమేమి కొనొచ్చు, ఎక్కడ కొనొచ్చు, ఎక్కడ కొనాలి, ఇవన్నీ ఒకవేళ మనం కొన్న తర్వాత మళ్ళీ డిప్ అయినప్పుడు మంచి అవకాశం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. రన్నింగ్ లో మళ్ళీ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ స్టాక్స్ చూసుకొని దాని ప్రకారం లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. ఇప్పటికీ స్టాక్స్ కొన్ని ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నా ఇబ్బందే లేదని నా ఉద్దేశం. వాళ్ళ రికార్డ్స్ కూడా సృష్టిస్తున్నారు వాళ్ళు, రైల్వే వాళ్ళు. చిన్న బ్రిడ్జ్, హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ అంట. ఏది మన ఈఫిల్ టవర్ కంటే పెద్దది. ఈఫిల్ టవర్ 324 మీటర్స్ అయితే ఇది 359 మీటర్స్ లో అంత డౌన్ లో ఉంది, అక్కడ దానిపైన కట్టారు. సో ఫెంటాస్టిక్ కదా. సో ఇంకా ఎక్కువ ఇంప్లిమెంట్ చేసి రైల్వే దాన్ని సోఫిస్టికేటెడ్ లేటెస్ట్ దాంతో చేస్తే, ఈ కవచ్ ని ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్ లో యాక్సిడెంట్ ఉండవు. కాబట్టి ఈ యాక్సిడెంట్ లో జనం చచ్చిపోకుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. గవర్నమెంట్ కూడా చనిపోయిన వాళ్ళకి ఇంత 10 లక్షలు 5 లక్షలు అట్లా ఇస్తూ ఉంటారు కదా, అవి కూడా సేవ్ అయిపోతాయి. సో డెఫినెట్ గా ఇది మంచి ప్లాన్. ఇంజనీర్స్ వాళ్ళందరూ చేసే పని చాలా మంచిది. రైల్వే మినిస్టర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.